ఏంటో మరి అది చూద్దాం మరి. ఫస్ట్ వీక్లో సాలరీస్. ఓ గుడ్ న్యూస్. ఇక్కడ మనం కొంచెం హైలైట్ చేయి బాబు, ఇది కెమెరా నందా. సో కర్తవ్య పథ్పై తెలంగాణ శకటం 4 ఏళ్ల తర్వాత మనము రిపబ్లిక్ వేడుకల్లో తెలంగాణ శకటం ఉండబోతుంది. రాంజీ గోడ్, కొమరం భీం, ఐలమ్మ తెలంగాణ అంటేనే ఐలమ్మ, సాకలి ఐలమ్మ, తర్వాత రామ్జీ గోడ్ ఆదివాసి బిడ్డ, కొమరం భీం. సో వీళ్ళ ఇతివృత్తంతో సో మన తెలంగాణ శకటం కూడా రిపబ్లిక్ వేడుకల్లో ఉండబోతుంది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఛాన్స్ మనకి. ఇంకా ఎందుకంటే ఇది ఇక్కడ ఇంకోటి ఫస్ట్ వీక్లోనే సాలరీస్ ప్రభుత్వ ఉద్యోగుల సర్కారు స్వీట్ న్యూస్. ప్రతి నెల మొదటి వారంలో జమ చేసేలా కసరత్తు ఫైనాన్స్ డిపార్ట్మెంటు సేమ్ ఆదేశం అనేటువంటిది కూడా చూడొచ్చు మనం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు చాలా మంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు 80% కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్ పనిచేసింది. ఎందుకంటే ప్రతి మంత్ ఈ పాపం అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడేదంటే, చాలామంది పోలీస్ డిపార్ట్మెంటే కాదు చాలా డిపార్ట్మెంట్లు కూడా ఈ హౌస్ ఈఎంఐలు చెక్ బౌన్స్ అవుతున్నాయని అప్పు చేసి ఇది ₹3 అప్పు చేసి వాడు క్రెడిట్ చేసుకొని మళ్ళీ జీతం పడ్డ తర్వాత వానికి రిటర్న్ చేసేటువంటి సందర్భాలు చాలామందిని చూసిండే మనం. సో ఎందుకంటే ఈఎంఐలు హౌసింగ్ ఈఎంఐలు, తర్వాత పర్సనల్ లోన్లు, తర్వాత బండి ఈఎంలు అవన్నీ కూడా చెక్కులు బౌన్స్ అయినాయని ప్రతి నెల ఆవేదన చెందుతుండే. సో జనరల్గా అన్ని ఎవరికైనా సరే ఈఎంఐలు ఫస్ట్ వీక్లో ఉంటాయి. శాలరీ వస్తుందని 5th లోపల పెట్టుకుంటాం. 15th, 20th, 18th, 16th, 12th శాలరీస్ పడితే ఇవన్నీ బౌన్స్ అవుతుండే, అప్పులు చేయాల్సి వస్తుండే అని ఉద్యోగులు ఎక్కడ పోయినా చెప్పేటోళ్ళు. సో వాళ్ళ కళలు నెరవేరుస్తూ అదో పెద్ద కళనే మరి. ఫస్ట్ 5వ తారీఖు వరకు జీతం పడేది. సో ఫస్ట్ వీక్లోనే జీతాలు ఇచ్చేటట్టు కూడా రేవంత్ సర్కారు ప్రణాళికలు మొదలుపెట్టిందంట. సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. త్వరలో మెగా డిఎస్సి గిగ్ వర్కర్లకు 5 లక్షల బీమా, ప్రతి నెల 50 కోట్లు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి చెల్లించేలా కూడా ప్రణాళికలు. ఆర్టీసీ భవిష్యత్తు కూడా మారబోతుంది అయితే.